హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రూబిక్స్ క్యూబ్ మీకు ఒక ట్రిక్ చెప్తాను ఈ వీడియోలో. సో ట్రిక్ అంటే ఏంటంటే, ఎవరైనా రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు చాలామంది ఏమైందంటే స్టార్టింగ్ మీరు రూబిక్స్ క్యూబ్ నేర్చుకున్నప్పుడు 5 మినిట్స్ ఆల్మోస్ట్ 6 మినిట్స్ అట్లా అవుతుంది రూబిక్స్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు. సో మీరేం చేస్తారంటే నేర్చుకున్న కొద్దీ తగ్గించుకుంటూ వస్తారంటే 3 మినిట్స్కి 2 మినిట్స్కి అలా వస్తారు. సో చాలామంది ఏమనుకుంటారంటే 1 మినిట్ లోపల చేయాలి అనుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా ఏం చేస్తుంటారంటే పొద్దుగులు కూర్చొని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు రూబిక్స్ క్యూబ్. మళ్ళీ తక్కువ టైం చేయాలని టైమర్ పెట్టుకుంటారు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సో అట్లా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇంకోటి ఏంటంటే వీటిలో మనం రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి వాటిల్లో. ఎందుకంటే మనం చేసే డ్యూరేషన్ తగ్గుతుంది, టైం అనేది తగ్గుతుంది మనం చేసే టైం అనేది ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల. సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఫస్ట్ లేయరు మీకు చాలామంది ఎవరైనా కానీ మ్యాక్సిమం ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ప్లస్ చేసి దాని కింది కలాలు కలుపుతారు. అవునా? సో ఇప్పుడు సపోజ్ నేను ఒక కలర్ తీసుకుంటా. సపోజ్ మిడిల్ లేదు, ఇప్పుడు ఏదైనా ర్యాండంగా ఒక కలర్ తీసుకున్నా, బ్లూ తీసుకున్నా. బ్లూ కలర్ను ప్లస్ చేస్తా. ఇప్పుడు చూడండి, ప్లస్ చేసిన. ఇప్పుడు బ్లూ కలరు ప్లస్ చేసిన తర్వాత దీని కింద ఏ కలర్ ఉంది? ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ కింద ఏ కలర్ ఉంది? వైట్ ఉంది. కానీ ఇక్కడ వైట్ ఉండకూడదు, ఆరెంజ్ ఉండాలి. ఇక్కడ ఏది ఉంది? ఆరెంజ్ ఉంది. ఇక్కడే ఉండాలి, వైట్ ఉండాలి. ఇక్కడేముంది? ఇక్కడ ఎల్లో ఉంది, కానీ ఇక్కడ ఏది ఉండాలి? రెడ్ ఉండాలి. ఇక్కడ ఏది ఉంది? రెడ్ ఉంది, కానీ ఇక్కడ ఏమి ఉండాలి? ఎల్లో ఉండాలి. సో ఈ కింది కలర్లు అనేవి ఈ పై దాంతో 2 కలర్లు మ్యాచ్ కావాలి. అవునా? సో మ్యాచ్ కావాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే మ్యాచ్ కానీ 2 టైమ్స్ వెనక్కి తిప్పి వెనక కలర్లు కలుపుతారు. 2 టైమ్స్ వెనక్కి తిప్పి ఇప్పుడు ఈ రెడ్ ఉంది, రెడ్ ఎక్కడ ఉంది చూసుకుంటారు. 2 ఇక్కడ కలిసింది, మళ్ళీ 2 సార్లు వెనక్కి తిప్పుతారు. మళ్ళీ ఇప్పుడు ఎల్లో ఉంది, ఎల్లో కింద ఏది ఉంది? వైట్ ఉంది. కానీ ఇది మళ్ళీ ఇక్కడ కలిపేసి వెనక్కి తిప్పేస్తారు. ఇప్పుడు వైట్ ఉంది, కలిసింది, వెనక్కి తిప్పేస్తాం. ఇప్పుడు ఆరెంజ్ ఉంది, కలిపినాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కలిపేసినాం, వెనక్కి తిప్పేసినాం. సో ఇప్పుడు ఏమైంది? ప్లస్ అయింది, కింద కలర్లు కలిపినాం. సో ఇట్లా కలపకూడదు. ఎప్పుడైనా కానీ మనం పై ప్లస్ చేసిన తర్వాత ఈ కలర్లు ఆటోమేటిక్గా కలిసేటట్టయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. చూడండి, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ర్యాండంగా ఒక కలర్ అనుకోండి, ఏదైనా కానీ. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కువ ఏది చేస్తానంటే, నేను ఎక్కువ కలర్ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తానంటే ఎల్లోతో స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఎల్లో కలర్లు నేను 4 వైపులు ఏ కలర్ ఉందో గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు ఎల్లో ఉంది, సపోజ్ ఎల్లో కలర్ 4 వైపులా ఈ కింది కలర్ ఏమున్నాయో నేను గుర్తుపెట్టుకుంటా. దీని పక్కన ఇదే రావాలనుకుంటా. ఇప్పుడు సపోజ్ ఆరెంజ్ ఉంది. ఇక్కడ ఆరెంజ్ పక్కనే బ్లూ రావాలని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు ఒకేసారి ఈ మిడిల్లో తిప్పితే మొత్తం కలిసిపోద్ది. మిడిల్లో తిప్పారు అనుకోండి, మొత్తం కలిసిపోద్ది. ఎందుకంటే దీని పక్కనే బ్లూ వస్తుంది. దీని పక్కనే చూడండి, మిడిల్ ఏది వచ్చింది? బ్లూ వచ్చింది. దీని పక్కన ఏది వచ్చింది? మిడిల్లో చూసుకోండి, దీని పక్కన ఏది ఉంది? మిడిల్లో రెడ్ ఉంది. రెడ్ పక్కన ఏది ఉంది? గ్రీన్ ఉంది. సో అంటే దీని పైన కూడా సేమ్ అయ్యి ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సాల్వ్ చేసేటప్పుడు దీని పక్కన కూడా సేమ్ అయ్యి వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఉంది ఇక్కడ, ఇదేముంది? ఇప్పుడు ఇక్కడ 2 కలిసినాయి. సో దీని పక్కన ఏది ఉండాలి? మనకు బ్లూయే ఉండాలి. ఇక్కడ బ్లూ ఉండాలి. సో మీరు ఎప్పుడైనా సాల్వ్ చేసేటప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది. దీని లెఫ్ట్ సైడ్ ఏది రావాలంటే గ్రీన్ రావాలా, దీనికి ఈక్వల్ ఏం రావాలంటే రెడ్ రావాలా. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది రెడ్. ఇంకోటి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూడండి, నేను ఇప్పుడు ఏం చేసిన అంటే ఈ పై కలర్లు వరకే చూసుకొని పై కలర్ల వరకే కలిపేసిన. ఇప్పుడు దీని పక్కన ఏది ఉండాలి, దీని పక్కన ఏది ఉండాలనేది కలర్లు గుర్తుంచుకోండి. కలర్ కరెక్ట్ గుర్తుంచుకుంటే దీని పక్కన ఇదే వచ్చేటట్టు చూసుకోండి, ప్లస్ చేసేటప్పుడే చూసుకోండి. దీని పక్కన ఏది రావాలా అట్లా చూసుకొని ఒక్కసారి ఇట్లా తిప్పారంటే మొత్తం కలిసిపోతాయి కింది కలర్లో సహా. సో మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, ముందు మిడిల్ ఏ కలర్ ఉందో చూసుకోండి. దీని పక్కన ఏ కలర్ ఉంది చూసుకొని గుర్తుపెట్టుకోండి. ప్లస్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే చేయండి. దీని పక్కనే కలర్ రావాలంటే అట్లా చేస్తే మాత్రం మీకు అనేది ఖచ్చితంగా అయితే డ్యూరేషన్ ఎంతో కొంత తగ్గిద్ది.
15 సెకండ్‌లో, 20 సెకండ్‌లో ఎంతో కొంత డ్యూరేషన్ అయితే ఖచ్చితంగా తగ్గిద్ది. సో, మీరు సాల్వ్ చేసేటప్పుడు అలానే చేయండి. ఇట్లా 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 ప్లస్ చేసి 2 సార్లు ఎనక్కి తిప్పుకొని చేసేసరికి ఎంతో కొంత సెకండ్‌లయితే అయిపోతాయి. సో, అట్లా కాకుండా ఇట్లా చేస్తే చాలా చాలా ఈజీగా అయితే మీరు తక్కువ టైంలో చేసేదానికైతే పాసిబుల్ ఉంటది. సో, ఈ ఛానల్‌లో అయితే ఇంకెవరైనా కొత్తగా వచ్చినోళ్ళైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే గంట సింబల్ ఆన్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. థాంక్ యూ.